జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,00,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్తో పాటు మల్లు రవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు కూడా ఆపలేరని స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు డివిజన్లు అభివృద్ధిలో దూసుకుపోతాయని ఆయన పేర్కొన్నారు. ఒక అనుభవం ఉంది మీకు కూడా. ఎవరికైనా ఎక్కువ సార్లు ఆలోచన చేస్తుంటే తెలుస్తుంటే అట్లనే నాకు నవీన్ యాదవ్ గారు మన స్వామి గారు చెప్పినట్టుగా రేపు వచ్చే ఎన్నికల్లో 1,00,000 కంటే మెజారిటీతో ఎంత ముఖ్యమో గెలిచిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉండటం అనేది మామూలు ఎమ్మెల్యేలకు జరిగే పని. కానీ నవీన్ యాదవ్ గారి శ్రీశైలం యాదవ్ గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యే లేకపోయినా ఎంపీ లేకపోయినా పిలిస్తే పలికేవాళ్ళు. ఎవరికైనా పోలీసులతో గొడవ ఉంటే పోలీస్ స్టేషన్ లో మాట్లాడేవాళ్ళు, కరెంటు సమస్య ఉంటే కరెంటుతో మాట్లాడేవాళ్ళు, మంచినీళ్లు కావాలంటే వాటిని ఇప్పించేవాళ్ళు, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇప్పించేవాళ్ళు, కొత్త ఇల్లు కట్టుకునేవాళ్ళంటే కట్టించేవాళ్ళు. ప్రభుత్వంలో ఏ పనులు కావకుండా నిరంతరం ప్రజల కోసం నిలబడి పోరాటం చేసే కుటుంబం. అంతే తప్ప అధికారం ఉంది కదా అని ఏసీ కారులో ఎక్కి ఏసీ ఇళ్లలో కూర్చునేవాడు కాదు మన నవీన్ యాదవ్. అందువల్లనే ఈ జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చినప్పుడు 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు ఏసీసీ పిసిసి అన్ని రకాల సర్వే చేపించారు.